హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాల్టి వీడియోలో టాపిక్ ఏంటంటే చూస్తున్నారు కదండి, గులాబీలైతే ఎంత చక్కగా వచ్చాయో. వైట్ రోజెస్ అండి. చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదండి. ఎంత చక్కగా వచ్చాయో చూడండి అసలు. ఎంత చక్కగా రావడానికైతే నేను ఏం టిప్స్ పాటించాను, అలాగే ఏం ఫెర్టిలైజర్ ఇచ్చాను అనేదైతే ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తానండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే వీడియో చివరి వరకు చూసి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదండి, ఫ్లవర్స్ అయితే ఎంతలా పూసాయో చూడండి. కొమ్మ కొమ్మకు విరగబూసాయి అసలు. అయితే మొన్న గులాబీ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఒకతనైతే అడిగాడండి, మీకు ఒకటే గులాబీ చెట్టు ఉందా, దానికి వీడియో అవసరమా అని చెప్పి కామెంట్ చేశారు. ఆయన అడిగిన క్వశ్చన్కి నేనైతే ఈ వీడియోలో సమాధానం అయితే చెప్తానండి. ఎందుకంటే నా దగ్గర ఒకటే ప్లాంట్ అయితే లేదండి. చాలా రకాల ప్లాంట్సే ఉన్నాయి గులాబీలో వెరైటీసు. అన్ని మొక్కలకి ఒకే రకం ఫెర్టిలైజర్ అయితే ఇవ్వం కదండి. ఒక్కో మొక్కకి ఒక్కో రకం ఫెర్టిలైజర్ ఇస్తాను. అది వర్క్ అయితేనే నేను వీడియో రూపంలో అయితే షేర్ చేస్తానండి. సో అందుకని ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో అయితే తీసి పెడుతూ ఉంటాను. మనము చాలా రకాల ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉంటామండి. హోమ్ మేడ్ తయారు చేసుకునే ఇస్తూ ఉంటాను చాలా వరకు. నేను ఏ ఫెర్టిలైజర్ అయితే ఇస్తానో దేనికి ఏ రిజల్ట్ ఉంటే ఆ రిజల్టే నేను పోస్ట్ చేశానండి. రిజల్ట్ లేకపోతే నేను అస్సలు వీడియోస్ అనేది అయితే పోస్ట్ చేయనండి. ఈ ఒక్క విషయము మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు ఈ వీడియో రూపంలో. నేను చూపించిన ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా అందరి దగ్గర ఉండకపోవచ్చండి. ఎవరి దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది మన మొక్కలకైతే ఈజీగా మనము ఇచ్చుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఇంత చక్కగా రావడానికైతే ఈరోజు నేనేం ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాను అనేది అయితే ఇప్పుడు చూద్దామండి. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి ఘనజీవామృతం అండి. ఈ ఘనజీవామృతం వాడడం వల్ల నేల అనేది సారవంతం అవుతుందండి. చెట్లు పచ్చగా వచ్చి పూత కాపు అనేది బాగా హెల్దీగా వస్తాయండి. మనము పండ్ల మొక్కలకు ఇచ్చుకున్నట్టయితే పూత బాగా వస్తుంది. ఫ్లవరింగ్ ప్లాంట్లకు ఇచ్చుకున్నట్లయితే మొగ్గలు చాలా హెల్దీగా వచ్చి ఫ్లవర్స్ అనేది పెద్ద సైజులో అయితే వెచ్చుకుంటాయండి. కొత్తగా వచ్చిన చిగుర్లు చాలా హెల్దీగా రావడం కోసం అయితే ఎప్సమ్ సాల్ట్ అండి, మెగ్నీషియం సల్ఫేటు ఇది కొద్దిగా అయితే కలుపుకుంటున్నానండి. ఈ ఘనజీవామృతం ఇంట్లో తయారు చేసుకోవాలంటే కొద్దిగా ప్రాసెస్ ఉంటుందండి. మనం తయారు చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు, లేదంటే రైతు మిత్రాలో అయితే 1 కేజీ 50 రూపీస్ అయితే దొరుకుతుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడి నుంచి పర్చేజ్ చేసుకొని మన మొక్కలకైతే వాడుకోవచ్చండి. దీన్ని నెలకు ఒక్కసారి మాత్రమే మన కుండీ సైజుని బట్టి అలాగే ప్లాంట్ ఏజ్ని బట్టి ఇచ్చుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడున్న గులాబీ చెట్టుకైతే మనము ఒక 2 స్పూన్లంతా వేస్తే సరిపోతుందండి. మనం ఏ రూపంలో ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే సాయిల్ అనేది లూజ్ చేసుకున్న తర్వాతే ఇవ్వాలండి. ఎందుకంటే మనం సాయిల్ లూజ్ చేసుకోవడం వల్ల రూట్స్కి అనేది ఏరియేషన్ బాగా జరిగి మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ అనేది అది చక్కగా తీసుకోవడానికి ఖచ్చితంగా సాయిల్ లూజ్ చేసుకునే ఇవ్వాలి. మనము సాలిడ్ రూపంలో ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడు మొక్క మొదల దగ్గర కాకుండా ఇలాగా ఎడ్జెస్కి అనేది ఇచ్చేయాలండి. మొక్క మొదల దగ్గర మనం ఫెర్టిలైజర్ ఇస్తే ఏమవుతుందంటే ఒక్కోసారి మనము పైన మనం ఇచ్చే ఫెర్టిలైజర్ అనేది పైన ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది కదండి. అప్పుడు ఫంగస్ అనేది పట్టి మొక్క కాండం ద్వారా తొందరగా లోపలికి వెళ్ళి మొక్క చనిపోయే ఛాన్స్ ఉంటుందండి. సో అందుకని మొక్క దగ్గరగా కాకుండా ఎడ్జెస్లో అయితే ఇస్తూ ఉండాలి. చూస్తున్నారు కదండి, ఈ మొక్క అనేది ఎండిపోయి లాస్ట్ స్టేజ్లో ఉండే అండి. అలాంటి మొక్కని నేనైతే అలోవెరా ఫెర్టిలైజర్ అలాగే సాఫ్ ఫంగిసైడ్ ఇచ్చి అయితే ఈ చెట్టును బ్రతికించుకున్నాను. ఇప్పుడు ఇంత చక్కగా ఫ్లవరింగ్ అయితే వచ్చిందండి.